సో, తెలంగాణ ప్రభుత్వం వచ్చేసరికి ఇంతకుముందు ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆ ప్రపోజల్‌కి సంబంధించిన వీడియో నేను పెట్టాను. ఏంటంటే, ఇప్పుడు బీటెక్ గాని, బీఫార్మసీ గాని సగం క్రెడిట్ సిస్టమ్ మీద సర్టిఫికేట్ ఇవ్వడం. సో, దాని గురించి ఒక వీడియో చేశాము. ఆ వీడియో ఇంతవరకు చూడని వాళ్ళు ఖచ్చితంగా అయితే చూడండనమాట. ఈ ఛానెల్‌లో ఉంటుంది. ఒకవేళ నాకు ఐకార్డ్‌లో గనక ఇస్తే ఐకార్డ్‌లో ఉంటుంది. లేకపోతే ఎండ్ కార్డ్‌లో కూడా ఉంటుంది. లేకపోతే ఛానెల్‌లో ఎతుక్కోండి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో, ఇప్పుడు చాలామంది అడుగుతా ఉన్నారు. ఇక స్టూడెంట్స్ అంతా కూడా ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ గురించి ఆలోచించడం మర్చిపోయారు. ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ గురించి ఆలోచించడం మర్చిపోయారు. కాలేజీలో జరిగే ఎగ్జామ్స్ గురించి ఆలోచించడం మర్చిపోయారు. దాన్నే పట్టుకున్నారు. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. WP24 అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ 2024. WP24 అంటే రెగ్యులేషన్. అయితే అది జాబులు చేసుకునే వాళ్ళకి కరస్పాండెన్స్ కింద వీళ్ళు కొన్ని కాలేజీ సెలెక్ట్ చేసి పెట్టారు. స్టడీ పెట్టారు. అయితే దానికి సంబంధించిన ఎగ్జామ్ టైం టేబుల్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించింది కూడా. అది కూడా ట్రిపుల్ ఈ మెకానికల్ మైనింగ్. ఈ 3 కోర్సులే పెట్టారు ప్రస్తుతానికి. సో, దానిలాగే దీన్ని కూడా మనకు ఇంప్లిమెంట్ చేస్తారే మీకు సర్టిఫికేట్ ప్రాసెస్ అని చెప్పేసి అందరూ హోప్స్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఆ కమిటీ ఏదైతే ఉందో దాని గురించి మొత్తం చెప్పాను కదా. సో, దాని సంగతి ఏమైంది అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ది జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్షాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మరి ప్రభుత్వం వచ్చేసరికి దీని మీద నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇంతకుముందు చెప్పింది. అందరికీ తెలిసిన విషయమే. అయితే అది ఎవరికి వస్తుంది ఇప్పుడు? జేఎన్టీహెచ్ వాళ్ళు వచ్చేసరికి దీని మీద అధ్యయనం చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద రీసెర్చ్ చేసేటప్పుడు, అంటే దాని మీద అధ్యయనం అంటే రీసెర్చ్ చేసేటప్పుడు దాని ప్రోస్ కాన్స్ కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు ముందు ఎవరిని సజెషన్స్ అడుగుతారంటే, ఈ కాలేజీల మేనేజ్మెంట్ అటానమస్ వాళ్ళైనా అఫిలియేటెడ్ వాళ్ళైనా ఉంటారు కదా, వాళ్ళని సజెషన్స్ అడుగుతారు. సో, ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఈ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఇట్లా సర్టిఫికేట్స్ ఇస్తే సర్టిఫికేట్ వాల్యూ ఉండదు మరి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నట్టు వాళ్ళు చెప్పినట్టయితే ఒక వ్యవహారం అయితే బయట టాపిక్ కింద నడుస్తూ ఉన్నది. మరి దాంతోపాటు వచ్చేసరికి ఏంటంటే, ఇంకా చాలామంది అనేది ఇప్పుడు అలా సర్టిఫికేట్ ఇచ్చేస్తే సగానికి సగం క్రెడిట్స్ అంటే మిగతా అసలే ఇంజనీరింగ్ ఎవరు జాయిన్ అవ్వట్లేదు. ఒకవేళ జాయిన్ అయినా సర్టిఫికెట్ ఇచ్చారే అనుకోండి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవడం పక్కన పెడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవి వాటికి వాల్యూ అవ్వు. అది కాకుండా ఇక కాలేజీలు నడపడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ ఫీజులకి అని చెప్పేసి సప్లీ ద్వారా వచ్చేవి కూడా రాకుండా పోతాయి. ఎందుకంటే అందరూ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వరు. ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ విల్ బీ మోర్ దాన్ ది క్లియరింగ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. సో, అందుకని చెప్పేసి ఇది కూడా ఒక కారణం కింద చూపించేదానికి ఛాన్స్ ఉంది. మొత్తానికైతే దీని మీద అధ్యయనం మొత్తం పూర్తి అవ్వాలంటే నాకు తెలిసి ఇంకా ఒక 6 నెలలు అయితే పడుతుంది. సో, ప్రస్తుతానికైతే దీని గురించి తెలిసింది ఇంతవరకే. ఇంకేదైనా తెలిస్తే ఖచ్చితంగా మీకు చెప్తాను.